ఈ వీడియోలో మనం మే 23 నుంచి జూన్ 15 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీని ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మే 22. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న నిర్వహిస్తారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 థీమ్ హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం లేదా వరల్డ్ నో టొబాకో డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మే 31. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న నిర్వహిస్తారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2025 థీమ్ బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్స్, అన్మాస్కింగ్ ది అప్పీల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం లేదా వరల్డ్ థైరాయిడ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మే 25. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం లేదా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ లేదా ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 ఆతిథ్య దేశం దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూన్ 7. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను ప్రతి సంవత్సరం జూన్ 7న నిర్వహిస్తారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2025 థీమ్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. ఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్లో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ను మే 27న DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రారంభించారు. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన సంవత్సరం 1958. DRDO ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నినాదం లేదా మోటో బలస్య మూలం విజ్ఞానం. DRDO ప్రస్తుత చైర్మన్ సమీర్ వి కామత్. DRDO చైర్మన్ సమీర్ వి కామత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 1 సంవత్సరం పాటు పొడిగించింది. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్న ఓపల్ సుజాత చువాంగ్ శ్రీ ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థాయిలాండ్. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే నిలిచారు. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7 నుంచి 29 వరకు హైదరాబాద్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బాను ముష్తాక్. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ మరియు
హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లేదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025ను గెలుచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను ముష్తాక్ నిలిచారు. 12 లఘు కథలతో కూడిన ఈ పుస్తకం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాన్ బుకర్ అవార్డు గెలుచుకున్న తొలి షార్ట్ స్టోరీ కలెక్షన్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మణిపూర్. మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పతకాల పట్టికలో మణిపూర్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండవ స్థానంలో, నాగాలాండ్ మూడవ స్థానంలో నిలిచాయి. ఎప్పుడైనా పతకాల పట్టికలో అత్యధిక స్వర్ణ పతకాలు లేదా గోల్డ్ మెడల్స్ సాధించిన జట్టు మొదటి స్థానంలో ఉంటుంది. టీమ్స్ సాధించిన గోల్డ్ మెడల్స్ సమానంగా ఉంటే అత్యధిక సిల్వర్ మెడల్స్ సాధించిన టీం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. మణిపూర్, మహారాష్ట్ర, నాగాలాండ్ ఈ 3 స్టేట్స్ ఈక్వల్గా గోల్డ్ మెడల్స్ సాధించాయి. కానీ మణిపూర్, మహారాష్ట్ర మరియు నాగాలాండ్ రాష్ట్రాల కంటే అత్యధిక సిల్వర్ మెడల్స్ సాధించింది. కాబట్టి మణిపూర్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర నాగాలాండ్ కంటే ఎక్కువ సిల్వర్ మెడల్స్ సాధించడం వలన మహారాష్ట్ర రెండవ స్థానంలో నిలిచింది. మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో మే 19 నుంచి 24 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్స్గా గుర్తించబడిన కిచాన్ మరియు మేనార్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లోని ఫలోడీలో గల కిచాన్ మరియు ఉదయ్పూర్లోని మేనార్ అనే మరో 2 చిత్తడి నేలలను ప్రతిష్టాత్మకమైన రామ్సర్ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం మన దేశంలోని రామ్సర్ ప్రదేశాలు లేదా రామ్సర్ సైట్స్ 91. ప్రస్తుతం రాజస్థాన్లోని రామ్సర్ ప్రదేశాలు లేదా రామ్సర్ సైట్స్ 4. అవి సాంబార్ సరస్సు, కియోలాడియో నేషనల్ పార్క్, కిచాన్ మరియు మేనార్. మన దేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ గల రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో మొత్తం 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మొత్తం 10 రామ్సర్ సైట్స్తో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన లేదా వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. ప్రధాని మోదీ జూన్ 6న జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో గల కాట్రాలో పర్యటించారు. 46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జితో పాటు అంజీ వంతెన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం వందే భారత్ రైలును ప్రారంభించారు. చీనాబ్, అంజీ వంతెనలపై వందే భారత్ రైలులో ప్రయాణించారు. ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను జూన్ 6న ప్రారంభించారు. ఈ వంతెన సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జ్ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, G7 శిఖరాగ్ర సదస్సు లేదా G7 సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనడా. 51వ G7 శిఖరాగ్ర సదస్సు 2025ను జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కీస్లో నిర్వహించనున్నారు.
G7 సభ్య దేశాలు 7 అవి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే మరియు యుఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోకో గాఫ్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా యువ క్రీడాకారిణి కోకో గాఫ్ నిలిచింది. ఫైనల్లో బెలారస్ క్రీడాకారిణి అరెనా సబలెంకాను కోకో గాఫ్ ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్లోస్ అల్కరాస్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాస్ నిలిచాడు. ఫైనల్లో ఇటలీ క్రీడాకారుడు యానిక్ సినెర్ను కార్లోస్ అల్కరాస్ ఓడించాడు. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 131. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ లింగ సమానత్వ స్కోర్ 64.1%. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే దేశాలు నిలిచాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్నే లింగ అసమానత సూచి అని కూడా పిలుస్తారు. గత 16 సంవత్సరాల నుంచి ఐస్లాండ్ ఈ సూచీలో మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లేదా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025కు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లేదా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025ను దక్షిణ కొరియాలోని గుమీలో మే 27 నుంచి 31 వరకు నిర్వహించారు. ఈ టోర్నీలో చైనా అత్యధికంగా 19 స్వర్ణ, 9 రజత, 4 కాంస్య మొత్తం 32 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 8 స్వర్ణ, 10 రజత, 6 కాంస్య మొత్తం 24 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి IPL ట్రోఫీని చేజిక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా లేదా సౌత్ ఆఫ్రికా. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ICC ట్రోఫీ ఎట్టకేలకు దక్షిణాఫ్రికా సొంతమైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 విజేత న్యూజిలాండ్. సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఆస్ట్రేలియా. థర్డ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్ 2025 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత మాజీ క్రికెటర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహేంద్ర సింగ్ ధోని.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది. ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీకి చోటు కల్పించింది. 2025 ఏడాదికి గాను ధోనీతో పాటు మరో 6 ప్లేయర్లు హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎంపికైన మొత్తం క్రీడాకారులు 7. మహేంద్ర సింగ్ ధోని భారత్, మాథ్యూ హేడెన్ ఆస్ట్రేలియా, గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా, హాషిమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా, డేనియల్ వెటోరీ న్యూజిలాండ్, సారా టేలర్ ఇంగ్లాండ్, సనా మీర్ పాకిస్తాన్. ఇందులో సారా టేలర్ మరియు సనా మీర్ మహిళా క్రికెటర్లు. ఇప్పటి వరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన భారత క్రికెటర్లు 11 మంది. వారు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, డయానా ఎడుల్లి, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్, మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్, ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పూజా పుజారా. భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా సతీమణి పూజా పుజారా ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని రచించారు. చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి ప్రాచుర్యానికి 250 కోట్లతో నిర్మించే అంతర్జాతీయ శ్రేష్ఠతా కేంద్రం లేదా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ కీలక మైలురాయిగా నిల్వనుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో ఈ కేంద్రం నిర్మాణానికి చౌహాన్ శంకుస్థాపన చేశారు.